ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సనా వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే ఇంట్లో అయితే కారం అయిపోయింది. ఇంకా మేము ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళి అయితే మిర్చికాయలు అయితే తేవాలి. ఎండుమిరపకాయలు అయితే తీసుకొస్తాం. ఎండుమిరపకాయలు అయితే తీసుకురావాలి. సో వీడియో అయితే ఫుల్గా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. సో మేమైతే ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్తున్నాం 7:30కి అయితే, ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్ ఉంటుందని అయితే ఇప్పుడు అయితే మేము అయితే స్టార్ట్ అయ్యాం. ట్రాఫిక్ ఉండదని. ఇక్కడైతే చాలా ఘాట్ ఉంది, తుమ్ములు వస్తున్నాయి చాలా. ఇంకా చాలా ఎండ కూడా ఉంది. మాకైతే త్వరగా తీసుకువెళ్దామని అయితే చూస్తున్నాం. 3 किलो लेते 8 किलो जाते 2.5 किलो निकलता 5 किलो होता 4 किलो निकलता. मामा व्हाइट प्राइस लेंगे 3 किलो 1600. ఇంకా ఇప్పుడైతే తీసుకున్నాం. మేమైతే బస్తాలు కూడా కట్టి అయితే ఇచ్చాడు వాళ్ళైతే. ఒక 5 kgs అయితే తీసుకున్నాం. మళ్ళీ తీసుకున్నాం అని అయితే ఎండాకాలం కదా, సో అందుకే అయితే తీసుకున్నాం. మంచిగా ఎండుతాయి అని అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళాలి ఇప్పుడు అయితే తీసుకొని. బయటనా ले दीजिए ये होता नहीं कैसे 2 किलो बस. हां बस 150 होती है किलो 300. ఇంకా మిర్చెస్ తీసుకున్నప్పుడు అయితే మాకైతే అల్లం ఎల్లిగడ్డ కూడా కనిపించింది. ఇంకా ఇంట్లో అయితే ఎలాగో అయిపోయింది అనేక ఒక 1.5 kg అయితే తీసుకున్నాం. చాలా రేట్ చెప్తున్నారు అల్లం ఎల్లిగడ్డ కూడా. ఇంకా పచ్చిమిర్చిలు ఇవి తీసుకొని అయితే ఆనియన్ కూడా తీసుకున్నాం మేమైతే. ఇంకా డాడీ అయితే టిఫిన్ తీసుకుంటూ ఇంకా లేట్ అయిపోయింది అని అయితే సో వచ్చేసాం ఇంటికి అయితే. మేమైతే ఇంకా తీస్తుండు డాడీ అయితే బస్తా అయితే. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి అయితే 10 అయింది. 10:30 అయింది. ఇంకా సిజ్జుకి అయితే ఇప్పుడే లేచింగు. మేమైతే బయట నుంచి లాక్ చేసి అయితే వెళ్ళాం. ఇంకా మళ్ళీ ఎవరైనా వస్తారని సిజ్జు అయితే పనుకొని ఉండు. ఇంకా కానీ లేచిండు. త్వరగా లేచి అయితే ముఖం కడుక్కుంటే అంతలోనే అయితే మేము వచ్చేసాం. ఇంకా ఇప్పుడైతే టిఫిన్స్ అయితే తింటున్నాం మేమైతే. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈరోజు అయితే త్వరగా అయిపోయింది మాకైతే. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సిజ్జుకి కూడా ఆఫీస్కి అయితే టైం అయిపోయింది. ఇప్పుడే అయితే క్యాబ్ అయితే బుక్ చేసుకుండు. క్యాబ్ అయితే ఇప్పుడే వచ్చేసింది. ఇంకా సిజ్జు అయితే ఆఫీస్కి అయితే వెళ్తుండు. చాలా ఇరుదురు గాలి వస్తుంది. ఇంకా ఈరోజు అయితే వర్షం వచ్చినట్టు అయితే ఉంది. చూడాలి. ఇంకా గాలి అయితే చాలా వస్తుంది. ఇప్పటికీ చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా సిజ్జు అయితే త్వరగా అయితే బుక్ చేసుకున్నాకే వెళ్తుండు. ఇంకా సిజ్జు అయితే బాయ్ చెప్తుండే ఇప్పుడే. ఇంకా సుజ్జు క్యాబ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆఫీస్కి అయితే. ఇంకా నేను కూడా వస్తున్నా ఇప్పుడే. ఇంకా సుజ్జుకి బాయ్ చెప్పి అయితే నేనైతే పైకి వస్తున్నాను. చూడండి చాలా ఎయిర్ వస్తుంది. ఇంకా ఇదైతే మార్నింగ్. నెక్స్ట్ మార్నింగ్ అయితే మమ్మీ అయితే ఎర్లీ మార్నింగ్ లేచింది 6:30కి అయితే. ఎలాగో ఇక తెచ్చాం కదా ఎండుమిర్చికాయలు, దీన్ని అయితే తీస్తుంది. అది కాడాలు అయితే తీస్తుంది. ఎందుకంటే మళ్ళీ మేమైతే ఆడపెట్టి అయితే మిల్లుకి ఇవ్వాలి కదా, సో త్వరగా అవ్వాలి అని అయితే త్వరగా చేస్తుంది మమ్మీ అయితే. 6:30కి 6కి లేచేకి స్టార్ట్ చేసింది. చాలాసేపు పట్టింది ఇది అయితే చేయడానికైతే. ఇంకా ఇవి అయితే ఆడపెట్టాలి మేమైతే. ఈరోజు కూడా వాతావరణం అయితే కూల్గా ఉంది. చూడాలి మరి. ఇంకా ఇలా సిజ్జు వచ్చేసిండు అప్పుడే. నిన్న ఈవినింగ్ అయితే వెళ్ళినాం. మార్నింగ్ 7కి అయితే వచ్చేసిండు ఇప్పుడే. మమ్మీ అయితే గిల్లిటప్పుడు అయితే ఇప్పుడే వచ్చేసిండు ఇంకా ఆఫీస్ నుంచి అయితే. మా మమ్మీకి చెప్తాను ఇంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు పెట్టుకున్నావని అయితే. సగం అయితే తీసేసింది. ఇంక ఇప్పుడైతే 9:30 అయిందండి. నాకైతే టీ చేయాలని అయితే లేచింది ఇప్పుడు. ఇంకా
ఇంకా హాఫ్ బస్తా ఉంది, ఇంకా చేయలే, చాలా ఉన్నాయి. చాలా మండుతుంది, తుమ్ములు కూడా వస్తుంది ఈ ఘాట్కి అయితే. ఇంకా ఇప్పుడైతే మేమైతే టెర్రస్ మీదకి వచ్చేసాం. మిరపకాయలు అయితే ఆరబెట్టడానికైతే టైం అయితే 9-9:30 అయితే అయింది. ఇంకా ఎండ కూడా మంచిగా వస్తుంది ఈరోజు అయితే. ఏమో చూడాలి, ఇంకా నిన్నైతే చాలా వాన పడింది. ఇంకా వాతావరణం అయితే ఎలా ఉంటుంది ఈరోజు అయితే. ఇంకా ఇప్పుడైతే ఒకసారి వేసి అయితే మమ్మీ అయితే అన్ని మిరపకాయలు అయితే ఆరబెట్టడానికి రెడీ చేస్తుంది. సో ఇవి ఆరబెట్టాక 1-2 డేస్ తర్వాత అయితే మిల్లు దగ్గరికి వెళ్ళి అయితే ఏంటి కారం చేసి అయితే తేవాలి. సో మమ్మీ అయితే అంతా అయితే మంచిగా వేస్తుంది, మంచిగా ఎండాలని అయితే త్వరగా. కొంచెం పచ్చిగా ఉన్నాయి కాయలు అయితే, మిరపకాయలు అయితే. సో ఈరోజు రేపు అయితే మంచిగా ఆరబెడితే ఇంకా మిల్కి అయితే తీసుకువెళ్ళడానికి అయితే రెడీ అయితే. చాలా ఎండ ఉంది పైన అయితే. టైం అయితే 10 కాలే కానీ చాలా ఎండ వచ్చేసింది. బయట మిరపకాయలు అయితే మంచిగా ఉండవు. సో అందుకే ఇలా మేమైతే బయట ప్యాకెట్స్ మిర్చెస్ అయితే తినము, అవి కల్తీగా ఉండవు, మంచిగా ఉండవు అని. సో ఇలా కొంచెం ఇలా చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. మేమైతే మిరపకాయలతో పాటు ఉప్పు సాల్ట్ కూడా ఆరబెడతాం. మిరపకాయ సాల్ట్ 2 కలిపి అయితే పట్టిస్తాం. ఇంకా మంచిగా ఉంటుందని టేస్ట్ అయితే. కొంచెం కర్రీలో అయితే ఉప్పు కారం మంచిగా ఉండడానికైతే 2 కలిపి అయితే గ్రైండ్ పెట్టిస్తాం. చాలా మంచిగా ఉంటుంది కారం కూడా, అంత స్పైసీగా కూడా ఉండదు. మేమైతే స్పైసీ తిన్నాం కదా, సో అందుకే మిరపకాయలు కూడా కొంచెం స్పైసీ లేనివే తీసుకున్నాం. ఇంకా సాల్ట్ మిరపకాయలు అయితే మంచిగా ఎండుతున్నాయి మంచిగా ఎండకైతే. ఇంకా ఈవినింగ్ అయితే వచ్చేకి చూస్తాం ఎలా ఉంటాయో, ఎండాయో లేదో అని. ఇంకా ఆరబెట్టిన 1 అవర్కి కానీ వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది. చాలా గాలి అయితే వచ్చేసింది, ఇంకా వర్షం వచ్చినట్టయితే ఉందని డాడీ నేను మమ్మీ అయితే ఇప్పుడైతే పైకి వచ్చేసరికి అయితే మిరపకాయలన్నీ అటు ఇటు అయితే వెళ్ళాయి. గాలి చాలా వచ్చేసింది. ఇంకా మేమైతే త్వరగా అయితే బస్తాలో పెట్టి అయితే కిందకైతే వస్తున్నాం. అప్పటికైతే చినుకులైతే స్టార్ట్ అయ్యాయి. ఇంకా మిరపకాయలు అంటే అటు ఒకటి ఇటు ఒకటి అయితే అన్నీ ఎగిరిపోయాయి. ఇంకా మమ్మీ నేను డాడీ అయితే అన్నీ అయితే మిరపకాయలు అయితే ఏరుతున్నాం. వచ్చే వరకు అయితే లేట్ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేటప్పుడు అయితే వచ్చింది ఎయిర్ అయితే. సో అందుకే త్వరగా అయితే లంచ్ మీద నుంచి లేచి అయితే పైకి అయితే వచ్చేసాం మేమైతే. చాలా వాన అయితే వస్తుందేమో ఈరోజు అయితే. వాతావరణం ఒక్కసారికి చేంజ్ అయింది. మేమైతే ఎండ వస్తుందని అయితే ఆరబెట్టాం, కానీ ఎండ రాలే. ఇంకా చూడాలి ఇప్పుడు మరి రేపు ఎలా ఉంటుందో, మరి వాన వస్తుందో ఎండ వస్తుందో. ఇంకా మమ్మీ అయితే టెర్రస్ మొత్తం తిరుగుతుంది, ఎందుకంటే అది గాలి అయితే చాలా వస్తుంది కదా, మిరపకాయలు క్లాత్ అయితే ఎగిరిపోతుంది. సో ఏదైనా స్టోన్స్ ఏదైనా బరువుది పెట్టామని అయితే వెళ్ళి అయితే తీసుకుంది. ఫైనల్లీ అయితే స్టోన్స్ అయితే దొరికినాయి. ఇంకా పెట్టి అయితే మేమైతే కిందకైతే వచ్చేసాం. ఇలా अब क्या कहा है आपने?
हाथ बजाओ क्या तो 10 चले गए चुप करो चुप अमृता चुप कुत्ते चुप चल चल बाय चल कुंजी का इसकी पेड़ लगा उन्हें डाल का पे